విశాఖలో బోటు గల్లంతు ఘటనలో బాధిత మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నేతలు 7 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ ఆదుకున్నారని, ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇచ్చిన మాట ప్రకారం అండగా ఉంటామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ జగన్ సంతకం చేసిన చెక్కులను బాధిత కుటుంబాలకు అందించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా మత్స్యకారులకు అండగా నిలిచేంది వైఎస్ జగనే అంటూ పేర్కొన్నారు. వివరంగా జరిగినటువంటి ఈ ఘటన గురించి, ప్రభుత్వం స్పందించినటువంటి తీరు గురించి, ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఏ వర్గానికి అన్యాయం జరిగినా వెంటనే స్పందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా దాతృత్వం గురించి చాలా వివరంగా చెప్పారు. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి విచ్చేసినప్పుడు వారి కష్ట సుఖాలు తెలుసుకొని, వారి బాధలు తెలుసుకొని, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. స్పందించాల్సినటువంటి ప్రభుత్వం బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చిన్న వెంటనే వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని ఇవ్వడం, కొంతమంది మత్స్యకార నాయకులు జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు తక్షణమే స్పందించకపోవడం వల్ల 6 ఈరోజు గల్లంత అయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యుల తాలూకా పరిస్థితి వర్ణాతీతం. వారి కష్టాలు బాధలు చెప్పుకుంటూ ఉంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళని ఓదార్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఓదార్చాల్సినటువంటి ప్రభుత్వం, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కనీసం స్పందించకపోగా వారికి అండగా నిలబడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ వారు సమయాన్ని గడిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి మంత్రి వారికి ఈ జిల్లా ప్రభుత్వానికి సింపతి కన్నా ఎంపతి ఉండాలి. ఇదే మన ఇంట్లో జరిగితే ఏ రకంగా స్పందిస్తాము, ఆ రకంగా స్పందించడమే దాన్ని ఎంపతి అంటారన్నమాట. అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత కనిపించలే. మత్స్యకారులు అంటే అన్టచబుల్స్, ఇది కేవలం సోషల్ ఇంజస్టిస్ అన్నమాట. స్టీల్ ప్లాంట్లో జరిగితే టాప్ టు బాటమ్ వాళ్ళు వచ్చారు, 25 లక్షలు అనౌన్స్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అక్కడ కోర్టు అని చెప్తే, సో మేము ఇక్కడ మత్స్యకారులు ఓకే, ఈ సముద్రం 950 కిలోమీటర్ల మత్స్యకారులు అంతా కూడా బతుకుతా ఉన్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 కూడా మేము ఆశించలే. ఎప్పుడు కూడా సముద్రాన్నే మా గంగమ్మ తల్లిగా భావించి, అదే ట్రోపోగ్రఫీలోనేమో కోట్లు సంపాదిస్తుంటే మేము మాత్రం ఏంటంటే 3 పూటలు కాకపోయినా 2 పూటలైనా చాలని చెప్పేసి ఉంటాం అన్నమాట. అలాంటి మా మత్స్యకారులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆయిల్ సబ్సిడీ పెంచడం కానీ, లేదనుకుంటే భరోసా 2 months మ్యారిటైమ్ ఎకోసిస్టమ్ బే ఆఫ్ బెంగాల్లో వేట నిషేధం ఉంటుందో అప్పుడు కేవలం బియ్యం ఇచ్చి కంటి తుడుపు తుడిచే చంద్రబాబు నాయుడు ఉంటే 10,000 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే మత్స్యకారులు అంటే అతనికి ఎనలేని ప్రేమ. నేను ఒక తోటి మత్స్యకారుడికి చెప్తాను, చంద్రబాబు నాయుడికి మా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం. అనేక సందర్భంలో ఇదే ఆశ్చర్య నా పక్కన